పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి ప్రపంచం ముందు బయటపెట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో అర్ధరాత్రి వేళ పాక్ సైన్యం జరిపిన కపట వైమానిక దాడులతో సరిహద్దు ప్రాంతం నెత్తురోడింది. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇళ్లు, మసీదులే లక్ష్యంగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘోర దాడిలో మహిళలు, చిన్నారులతో కలిపి 40 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పారు. ఈ దాడుల్లో చనిపోయిన వారంతా ఉగ్రవాదులేనంటూ పాకిస్తాన్ ప్రభుత్వం అడ్డగోలుగా సమర్థించుకుంటుంది. కానీ మరణించిన వారిలో ఎక్కువ మంది సామాన్య పౌరులే ఉన్నారని ఆఫ్ఘన్ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత దారుణమైన క్రాస్ బోర్డర్ దాడిగా అంతర్జాతీయ సమాజం దీనిని పరిగణిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లోని పక్తియా, కునార్ ప్రావిన్స్ లపై పాకిస్తాన్ వైమానిక దళం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడింది. గాఢ నిద్రలో ఉన్న జనంపై బాంబులు పడటంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే భారీ భవనాలు కుప్పకూలిపోయాయి. మొదటి దాడి జరిగిన కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే అదే ప్రాంతాలపై పాక్ సైన్యం రెండో విడత మెరుపు దాడులకు తెగబడింది. ఈ దాడుల ధాటికి సరిహద్దు గ్రామాలు నిప్పుల కొలిమిలా మారిపోయాయి. వందలాది మంది ప్రజలు తీవ్ర గాయాలతో శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దాడుల వెనుక పాకిస్తాన్ వాడిన అత్యంత అమానవీయ సైనిక వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ దాడుల్లో పాకిస్తాన్ ఆర్మీ అత్యంత వివాదాస్పదమైన డబుల్ ట్యాప్ వ్యూహాన్ని అమలు చేసిందనే బలమైన ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఏంటి డబుల్ ట్యాప్ అంటే? ఒక ప్రాంతంపై మొదటిసారి బాంబు దాడి జరిగాక అక్కడ ప్రాణాలు కాపాడటానికి వచ్చే వైద్య సిబ్బంది, రెస్క్యూ టీంలో మీడియా ప్రతినిధులు, స్థానికులను లక్ష్యంగా చేసుకుని సరిగ్గా అదే చోట రెండోసారి బాంబులు వేయడం. మానవ హక్కుల సంస్థలు ఈ పద్ధతిని తీవ్రంగా ఖండిస్తూ వస్తున్నాయి. అంతర్జాతీయ యుద్ధ చట్టాల స్పిరిట్ కు ఇది పూర్తిగా విరుద్ధం. మొదటి దాడి తర్వాత క్షతగాత్రులను కాపాడటానికి పరుగెత్తుకెళ్లిన అమాయకులపై పాక్ ఆర్మీ రెండోసారి బాంబులు వేయటం వల్లే ఇక్కడ మరణాల సంఖ్య మరింత పెరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం టీటీపీ అనుబంధ ఉగ్రవాద స్థావరాలనే తాము టార్గెట్ చేశామని, ఇది కేవలం ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ మాత్రమేనని కథలు చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలను పాక్ నిరంతరం ఉల్లంఘిస్తూనే ఉంది. తాజా వైమానిక దాడులతో సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ చేసిన ఈ అక్రమ దాడులపై కాబూల్ ప్రభుత్వం అంతర్జాతీయ వేదికలపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.